ఇద్దరు బ్రదర్స్ క్లాష్ కాబోతున్నారా? అయితే నెక్స్ట్ లెవెలే. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా ఏంటిదంటే మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓటీటీ అప్డేట్ విషయానికి వస్తే 'ఆనందం బ్రహ్మ' ఈ మూవీ అయితే మనకైతే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుందన్నమాట. రైట్ నౌ తెలుగు లాంగ్వేజ్‌లో మాత్రమే. ఇలా చూడకపోతే మూవీని అయితే చూసేయండి. అలాగే మనకైతే 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' మూవీ ఇదొక మలయాళం ఫిల్మ్ అనమాట. ఈ మూవీలో మనకైతే నెట్‌ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుందనమాట. మార్చ్ 20 నుంచెల్లి నెట్‌ఫ్లిక్స్‌లో మల్టిపుల్ లాంగ్వేజ్‌లో. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ గూడా మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. మార్చ్ 21 నుంచెల్లి మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అనమాట. నెట్‌ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. డ్రాగన్ ఫిలిం. సుశాంత్ గారి అప్‌కమింగ్ ఫిలిం నుంచెల్లయితే ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. నాకు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది ఫస్ట్ లుక్ అయితే. అలాగే నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ లుక్. మీకెలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయడానికి లింక్స్ ఓకేనా? 'జాట్' మూవీ నుంచెల్లి మనకు ట్రైలర్ అయితే రిలీజ్ అయితే కాబోతుందనమాట. మార్చ్ 22న జైపూర్‌లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. అక్కడైతే మనకైతే ఈవెంట్ అయితే చేయబోతున్నారు. మనకి ఏప్రిల్ 10థ్ అయితే వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది ఈ మూవీ 'జాట్' మూవీ. ఫైనల్‌గా మనకైతే 'సారంగపాణి జాతకం' మూవీ నుంచెల్లి రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశారన్నమాట. ఏప్రిల్ 18థ్‌కి అయితే రిలీజ్ అయితే కాబోతుంది వరల్డ్ వైడ్‌గా. అనుష్క గారి 'ఘాటి' మూవీ అయితే పోస్ట్‌పోన్ అయితే అయిపోయింది కాబట్టి అందుకే మనకైతే ఆ డేట్‌కి అయితే 'సారంగపాణి' మూవీ అయితే రిలీజ్ అయితే కాబోతుంది. 'మ్యాడ్' సీక్వెల్ మూవీ మనకైతే మార్చ్ 28థ్‌కి అయితే రిలీజ్ అయితే కాబోతుంది. అందరికీ తెలిసిందే. అందుకే మనకు రన్ టైమ్ అయితే బయటికైతే వచ్చేసిందనమాట. 2 అవర్స్ 7 మినిట్స్ మాత్రమే అయితుంది. చాలా మంచి పర్ఫెక్ట్ రన్ టైమ్ అని చెప్పుకోవచ్చు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీసుకెళ్తే మటుకు చాలా పెద్ద హిట్ అయితే అవుతుంది. మరి మీరేమనుకుంటారో కిందైతే కామెంట్ చేయడానికి ఓకేనా? లోకేష్ కనకరాజు గారి అప్‌కమింగ్ ఫిల్మ్ 'కూలీ' మూవీ అయితే షూటింగ్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నారనమాట. జస్ట్ మనం 160 డేస్‌లోనే షూటింగ్ అయితే కంప్లీట్ అయితే చేసేసారు మన లోకేష్ కనకరాజు గారైతే. ఆగస్ట్ ఫస్ట్ వీక్ అన్నా, ఆగస్ట్ సెకండ్ వీక్ అన్నా రిలీజ్ ఇద్దాం అనేసి ప్లాన్‌లో అయితే ఉన్నారనమాట మూవీ టీమ్ వాళ్ళైతే. మరి చూద్దాం, మరి త్వరలో అయితే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే రాబోతోంది. మోస్ట్ అవైటెడ్ మూవీ 'లూసిఫర్ పార్ట్ 2' మూవీ. ఈ మూవీ అయితే రేపైతే ట్రైలర్ అయితే రాబోతుందన్నమాట 1:08 పీఎంకి. మరి చూద్దాం, మరి ఆ ట్రైలర్ ఎలా ఉండబోతుందో. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం కిందైతే కామెంట్ చేయడానికి ఓకేనా? 'లూసిఫర్ పార్ట్ 2' నితిన్ గారి అప్‌కమింగ్ ఫిల్మ్ 'రాబిన్‌హుడ్' మూవీ. ఈ మూవీ అయితే మార్చ్ 28కి అయితే రిలీజ్ అయితే కాబోతుంది. అందరికీ తెలిసిందే. అందుకే మనకు మార్చ్ 21 4:05 పీఎంకి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే కాబోతుందన్నమాట. మరి చూద్దాం, మరి ఆ ట్రైలర్ ఎలా ఉండబోతుందో. ఈ మూవీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయడానికి ఓకేనా? ఇద్దరు బ్రదర్స్ అయితే క్లాష్ అయితే కాబోతున్నారు. అదే మన మంచు విష్ణు గారును, మంచు మనోజ్ గారనమాట. ఆల్రెడీ మనకైతే 'కన్నప్ప' మూవీ అయితే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు ఏప్రిల్ 25కి. అదే డేట్‌నైతే 'భైరవం' ఫిల్మ్ గూడా రాబోతుందనమాట మంచు మనోజ్ గారిది. మరి చూద్దాం, మరి ఎలా ఉండబోతుందో ఇలా క్లాష్ అయితే. ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కిందైతే కామెంట్ చేయడానికి ఓకేనా? చిరంజీవి గారి అప్‌కమింగ్ ఫిల్మ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ అని చెప్పుకుంటే 'విశ్వంబర' ఫిల్మ్ అయితే ఫస్ట్ అయితే ఉంటుంది. అందుకే మనకెప్పుడో జనవరి 10థ్‌కి అయితే రిలీజ్ కావాలి కానీ పోస్ట్‌పోన్ అయితే చేసుకున్నారు. ఆ టీజర్ చూసిన తర్వాత, అందరూ ట్రోల్ చేసిన తర్వాత. అందుకే మనకైతే ఇప్పుడు రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయబోతున్నారన్నమాట. కానీ బయట టాక్ వచ్చేసి మనకైతే జులై 25కి రిలీజ్ ఇద్దామనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారు. అలాగే మనకైతే ఒక సాంగ్‌ను ఇంకా మనకు ప్యాచ్ వర్క్ అయితే ఉందన్నమాట. మరి చూద్దాం, మరి జూలై 25కి అయితే రిలీజ్ అవుతదో లేదో. మీరేమనుకుంటారో కిందైతే కామెంట్ చేయడానికి ఓకేనా? ఇప్పుడు మనం 'కోర్టు' మూవీ 5 డేస్ కలెక్షన్స్ ఏందో చూద్దాం. నైజాంలో అయితే 5.97 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. సీడెడ్‌లో అయితే 71,00,000 మాత్రమే. ఆంధ్రలో అయితే 4.54 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే 11.32 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ అయితే 20.25 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. కర్ణాటకపై రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 1.25 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఓవర్‌సీస్‌లో అయితే 3.80 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 16.37 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ అయితే 31.40 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ వీకెండ్ రేట్ అయితే 7 కోట్ల దాకా షేర్ అనమాట. ఇప్పుడే మాకు ప్రాఫిట్‌లకైతే 9.37 కోట్ల దాకా షేర్ వచ్చి మనకైతే బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది 'కోర్టు' మూవీ. ఇలాగే చూస్తుంటే మనకైతే 50 కోట్లు అయితే ఈజీగా అంటే ఈజీగా కొట్టి పడేస్తుందనమాట. మరి మీరేమనుకుంటారో కిందైతే కామెంట్ చేయడానికి ఓకేనా? మరి ఇది డార్లింగ్స్, మరి మూవీ అప్డేట్స్ అన్నమాట. మీకెలా అనిపించింది? అలాగే మీకు ఏ మూవీ అప్డేట్ నచ్చిందో కిందైతే కామెంట్ చేయడానికి ఓకేనా? వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.